నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రాహుల్ తెలిపారు. గుర్రంపోడు మండలంలో అనుమతులు లేని 2 ప్రైవేటు ల్యాబ్లను ఆయన సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న 2 ప్రైవేట్ ల్యాబ్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. గుర్రంపోడు మండలం కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గణేష్ ల్యాబ్, బాలాజీ ల్యాబ్ పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ల్యాబ్ల రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా పునరుద్ధరించకుండా నిర్వహించటం, ల్యాబ్ పరీక్షల్లో గడువు ముగిసినా రియేజెంట్లను వినియోగించటం, భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించకపోవటం, రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయటం వంటి లోపాలు అధికారులు గుర్తించారు. దీంతో 2 ల్యాబ్లను సీజ్ చేసి కార్యకలాపాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ, జిల్లాలో అనుమతి లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబొరేటరీలు నిర్వహిస్తే తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడువు ముగిసిన రిజిస్ట్రేషన్లను వెంటనే పునరుద్ధరించుకోవాలని, కొత్తగా ప్రారంభించే సంస్థలు ముందుగా రిజిస్ట్రేషన్ పొందాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన వైద్య సేవలు అందించేందుకు తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. తనిఖీల్లో ప్రోగ్రాం ఆఫీసర్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ కె నగేష్, ఆరోగ్య విద్యా విస్తరణ అధికారి ఏ అంజనేయులు గౌడ్, సిసి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.